హలో ఆస్పిరెంట్స్, మనం ఈ వీడియోలో 3D జామెట్రీ గురించి నేర్చుకుందాం. 3D జామెట్రీలో క్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, ఫ్రస్టమ్, కోన్ అండ్ స్పియర్, హెమిస్పియర్ ఇవన్నీ ఉంటాయి. మనం ఒక్కొక్కటి 1 by 1 నేర్చుకుందాం. ఫస్ట్ క్యూబ్. క్యూబ్ అని అంటే క్యూబ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటిదంటే ఇక్కడ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇన్ క్యూబ్లో ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయి. ఫేసెస్ ఇది జస్ట్ బేసిక్స్. తర్వాత మనం దీని తర్వాత మనం క్వశ్చన్ చేద్దాం. ఫేసెస్ ఎన్ని ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి? 12 ఎడ్జెస్ ఉంటాయి. వర్టిసెస్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఫేసెస్ అని అంటే గివి. ఇది ఒక ఫేస్, ఇదొక ఫేస్ 2, ఇదొక ఫేస్ 3, 4, ఈ లోపల ఒకటి ఉంటుంది 5, దీని కింద ఒకటి ఉంటుంది 6, మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. ఎడ్జెస్ అని అంటే ఈ లైన్స్ ఉంటాయి చూడు, ఇవి ఎడ్జెస్ అంటారు. వర్టిసెస్ అని అంటే ఈ పాయింట్స్ ఇవి వర్టిసెస్. ఫేసెస్ ఎన్ని గుర్తుపెట్టుకోరు. ఫేసెస్ ఎన్ని? 6. ఎడ్జెస్ దానికి డబల్ 12. ఫేసెస్ ఎడ్జెస్ దాని డబల్. వర్టిసెస్ ఎన్ని? 8. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫేసెస్ ఎన్ని ఉంటాయో అన్ని 6 into a². అంటే ఇప్పుడు మనం ఇది ఆల్ సైడ్స్ ఈక్వల్ స్క్వేర్ ఫార్ములా ఏంటిది? a into a కదా, a². అది ఒకటే సైడ్ ఉంటుంది కాబట్టి a². ఇప్పుడు ఇక్కడ 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది? 6a². లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది? 4a². లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఇప్పుడు మీరు ఒక రూమ్ తీసుకోర్రి. రూమ్ తీసుకున్నప్పుడు ఫ్లోర్ ఒకటి ఉంటుంది, ఫ్లోర్ అప్, ఇది అంటే సైడ్ వాల్, ఆ సైడ్ వాల్, అది ఇది మొత్తం 6 ఉన్నాయి. 4 వాల్స్ డౌన్ అప్, ఇది 6 ఫేసెస్ అన్నట్టు ఇవి క్యూబాయిడ్లో. అట్లా టోటల్ సర్ఫేస్ ఏరియా 6a², లాటరల్ సర్ఫేస్ ఏరియా 4a². వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ a³. డయాగోనల్ ఆఫ్ ది క్యూబ్ ఏంటిదంటే √2a. డయాగోనల్ ఆఫ్ ద క్యూబ్ √2a. ఇది క్యూబ్ గురించి. ఇప్పుడు మనం క్యూబ్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇందాక మనకు ఇక్కడ రాసినాం కదా, అదేంటిదంటే డయాగోనల్ √2a అని రాసిన. కరెక్ట్ చేసుకోరి. డయాగోనల్ ఏంటిదని అంటే √3a. డయాగోనల్ ఏంటిదంటే √3a. అది కూడా √2a ఉంటుంది. కాకపోతే ఒక్క ఫేస్ తీసుకున్నప్పుడు, మనం క్యూబ్ ఒక ఫేస్ తీసుకున్నప్పుడు √2a. ఒకవేళ లాంగెస్ట్ డయాగోనల్ అన్నాం అనుకో, అంటే టోటల్ క్యూబ్ డయాగోనల్ అనుకో √3a. ఓకేనా? నేను ఓన్లీ 1 ఫేస్కే రాసిన. టోటల్ అంటే లాంగెస్ట్ డయాగోనల్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటంటే √3a. ఏమి ఇచ్చింది? √3a ఈజ్ ఈక్వల్స్ టు, క్వశ్చన్ ఏంటిది? ఇఫ్ ద లాంగెస్ట్ డయాగోనల్ ఆఫ్ ఎ క్లోజ్డ్ క్యూబ్ ఈజ్ 10√3. అంటే ఈ డయాగోనల్ ఎంత? √3a ఈజ్ ఈక్వల్స్ టు 10√3 అని ఇచ్చిండు. ఏం అడిగిండు? టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా టీఎస్సీ ఆఫ్ క్యూబ్ ఎంత? టీఎస్సీ ఆఫ్ క్యూబ్ ఎంత? 6a². 6a². ఇక్కడ ఏంటిది? √3 క్యాన్సల్. a ఈజ్ ఈక్వల్స్ టు 10. 6 into 10² అంటే 100. 6 into 100 600. నేను ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే మనకు ఊక ఫార్ములాస్ రాయడం వల్ల ఇవి గుర్తుంటాయి. ఓకేనా? మీరు ఎగ్జామ్లో మాత్రం డైరెక్ట్ √3a ఈజ్ ఈక్వల్స్ టు 10√3 అని రాసుకొని a = 10. a = 10 అంటే a² ఈజ్ ఈక్వల్స్ టు 100. టోటల్ సర్ఫేస్ ఏరియా కాబట్టి 6a². 6a² కాబట్టి 6 into 100 600. ఇట్లా చేయాలి. రైట్? సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటిదంటే ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ lateral surface area of a cube is 4050 square units. 4050 square units. Find the length of each side of cube. అంటే ఏ కనుక్కోమంటుండు. మనకు ఏమిచ్చిండు? టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా డిఫరెన్స్ 4050 ఇచ్చిండు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత? 6a². లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎంత? 4a². దీని డిఫరెన్స్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియాలోకి వెళ్ళి లాటరల్ సర్ఫేస్ ఏరియా తీసేస్తే ఎంత? 4050 అని ఇచ్చిండు క్వశ్చన్లో. మనకు దీని నుంచి 6a²లోకి వెళ్ళి 4 అయితే 2a². 4050. ఓకేనా? 2 1 2 20 25. ఓకేనా? a² ఈజ్ ఈక్వల్స్ టు 20 25.
ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2025. ఇప్పుడు మనం స్క్వేర్ అనుకోవాలనుకున్నాం. ఇలా ఇదేంటి 25 అంటే 5 స్క్వేర్ అంతే కదా, 5 స్క్వేర్. 5 స్క్వేర్ నెక్స్ట్ నెంబర్ ఏంటిది 5 ఇంటూ 6 30. ఇది 45 స్క్వేర్. మీకు ఇప్పుడు ఒకవేళ ఇది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 అవుతుంది. మీకు స్క్వేర్ రూట్ కనుక్కోవాలని అంటే ఇప్పుడు ఇది 2025 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 45. 45 స్క్వేర్ అంటే 2025. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఆన్ ఆల్ ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 centimeter square is 588. Find the volume of the cube. External surfaces of a cube. ఇక్కడ I forgot to write. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అనుకోమన్నాడు. ఎక్స్టర్నల్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది క్యూబ్ ఫార్ములా ఏంటిది టీఎస్ఏ ఎంత 6a స్క్వేర్. 6a స్క్వేర్ ఇక్కడ ఒక్క సెంటీమీటర్స్కి ఎంత 2 రూపీస్. సో 2 ఇంటూ టోటల్ 6a స్క్వేర్ ఎంత ఇచ్చిండు, ఎన్ని పైసలు అయితే అన్నాడు 580 రూపీస్ అని అన్నాడు. 588 అవుతుంది అని చెప్పిండు. అంటే 2 ఇంటూ 6 ఎంత 12a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 588. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 12 4 48 108 12 9 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 49 అయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 7 అవుతుంది. ఇప్పుడు వాల్యూమ్ అంటే ఎంత ఏ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత ఏ క్యూబ్ అంటే 7 క్యూబ్ 343. అర్థమైందా? ఈ స్టెప్ మీకు అర్థమైందో కాలేదో మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఒక్క టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఎన్ని రూపీస్ ఖర్చు అవుతాయి అన్నాడు 588 రూపీస్ ఖర్చు అవుతాయి అని చెప్పిండు. స్పెండ్ చేసిన అని చెప్పిండు పెయింటింగ్కి. అయితే ఈ టోటల్ సర్ఫేస్ ఏరియా మనకి ఎంత ఉంది 6a స్క్వేర్ ఉంది. ఒక్క సెంటీమీటర్కి ఎంత 2 రూపీస్. ఇక్కడ ఎన్ని 6a స్క్వేర్ సెంటీమీటర్స్ ఉంది అంటే టోటల్ 2 ఇంటూ 6a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 588. ఇది ఎంత ఉందో అది ఇక్కడ వస్తుంది. Hope you understand. Let's move next question. Next question. If the main diagonal of a cube is 12 centimeters long, find the volume of the cube అని అడిగిండు. డయాగోనల్ ఫార్ములా ఏంటిది? నేను ప్రతిసారి ఫార్ములా రాస్తున్నా అంటే మీకు గుర్తుండాలని రాస్తున్నా. √3a ఈజ్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ అంతే. మీరు ఎగ్జామ్లో ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవన్నీ ఇట్లా రాసుకుంటుంటే టైం అయిపోతుంది. ఇట్లా వేయద్దు, జస్ట్ మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ డైరెక్ట్ √3 ఈజ్ ఈక్వల్స్ టు 12 సెంటీమీటర్. అప్పుడు ఏమవుతుంది ఇది 4 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా. ఇది 4 ఇంటూ 3 రాసుకోవచ్చు. √3a √3 ఇక్కడ √3 అంటే 4√3 a ఈజ్ ఈక్వల్స్ టు 4√3 అవుతుంది. క్యాలిక్యులేషన్ తెలుసని నేను అనుకుంటున్నా. 3ని ఏమని రాసుకోవచ్చు √3 ఇంటూ √3 అని రాసుకోవచ్చు. √3 ఇంటూ √3 √3 క్యాన్సిల్ అయితే a ఈజ్ ఈక్వల్స్ టు 4√3. ఇప్పుడు మనకు వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఎంత a ఈజ్ ఈక్వల్స్ టు 4√3 హోల్ క్యూబ్. 4 క్యూబ్ అంటే ఎంత 64. √3 ఇంటూ √3 64 ఇంటూ 3√3 64 3s ఎంత 63 180 4 3s 12 192 √3 is the answer. నేను స్టెప్ బై స్టెప్ ఎందుకు రాస్తున్నా అంటే మీకు అర్థం కానికి. చాలా మంది బిగినర్స్ కూడా ఉంటారు, మ్యాథ్స్ రాని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి రాస్తున్నా. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే 2x స్పీడ్లో పెట్టి వినండి, సరేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ డబుల్డ్, వాల్యూమ్ విల్ బి ద ఒరిజినల్ వాల్యూమ్. ఒకవేళ ఇప్పుడు లెంత్ క్యూబ్ ఏ అనుకుంటే ఈచ్ లెంత్ ఒకవేళ 2a అయితే వాల్యూమ్ ఏమవుతుంది 2a అయితే వాల్యూమ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది క్యూబ్ 1 ఇది క్యూబ్ 2 అనుకుందాం, అంటే ఇదే మాడిఫై అని అనుకుందాం. ఫస్ట్ ఏంటిది ఏ క్యూబ్ వాల్యూమ్, ఇది వి డాష్ సారీ v1 v2 2a హోల్ క్యూబ్ రేషియో తీసుకుందాం. v1 v2 అంటే ఎన్ని టైమ్స్ అయితే అని అడిగింది కదా. v1 ఎంత ఏ క్యూబ్, v2 ఎంత 8 ఏ క్యూబ్ క్యాన్సల్ 1:8 అంటే ఫస్ట్ దాని ఒరిజినల్ వాల్యూమ్ కంటే 8 టైమ్స్ ఎక్కువ అవుతుంది. సో ఇది చాలా సింపుల్, జస్ట్ ఫార్ములా ఇస్తే అయిపోతుంది. క్వశ్చన్ అర్థం కావాలి మీకు.
డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ ఎగ్జామ్లో డైరెక్ట్ ఇది ఏ అనుకోవాలి, ఇది 2a అనుకోవాలి, క్యూబ్ చేయాలి. ఏ క్యూబ్ 8a క్యూబ్ 1 8 అంటే 8 టైమ్స్ అవుతుందని 8 టైమ్స్ ది ఒరిజినల్ అని ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. టిక్ పెట్టేస్తే అయిపోతుంది. 10 సెకండ్స్ క్వశ్చన్ ఇది, జస్ట్ 10 సెకండ్స్ పడుతుంది అంతే. Next question, the ratio of the volumes of two cubes is 64, 13, 31. What is the ratio of their total surface area? మీరు 1 to 20 క్యూబ్స్ అయితే మస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీకు వీలైతే 1 to 30 క్యూబ్స్ కూడా గుర్తుపెట్టుకోరు. ఇక్కడ వాల్యూమ్స్ అన్నాడు కదా, V1 is to V2 అంటే 2 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి V1 is to 64, 13, 31. ఇదేంటిది 64 అంటే 4 క్యూబ్, 13, 31 అంటే 11 క్యూబ్. ఓకేనా? అంటే ఫస్ట్ క్యూబ్ సైడ్ ఎంత 4, సెకండ్ క్యూబ్ సైడ్ ఎంత సెకండ్ క్యూబ్ సైడ్ ఎంత 11. ఇక్కడ ఏం అడిగిండు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటిది 6 a1 స్క్వేర్ ఈస్ టు 6 a2 స్క్వేర్. 6 క్యాన్సల్, a1 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, 4 స్క్వేర్ అని కూడా రాస్తా మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. 4 స్క్వేర్ 11 స్క్వేర్ అంటే 16 ఈస్ టు 121. మీకు స్క్వేర్స్కి క్యూబ్స్ తెలిస్తే ఇది ఈజీగా అయిపోతుంది, తెలియకపోతేనే ప్రాబ్లం అవుతుంది. ఓకే, 64 అంటే 4 క్యూబ్, 13, 31 అంటే 11 క్యూబ్ అని తెలిస్తేనే ఈ ప్రాబ్లం ఈజీగా అవుతుంది, లేకపోతే ప్రాబ్లం డిఫికల్ట్ ఉంటుంది. అందుకే 1 to 20 మస్ట్గా 1 to 20 క్యూబ్స్ అండ్ 1 to 50 స్క్వేర్స్ అయితే నేర్చుకోరు. ఓకేనా? రైట్. A water tank is in the shape of cube of 2 meters. It has opening in the shape of circle of radius 3.5 centimeters. In 3.5 centimeters, if water is flowing at a speed of 2 meter per second, how much time will it take to fill the tank? మనం ఎప్పుడైనా వాటర్ ట్యాంక్ అది ఇది అని వస్తే ఫస్ట్ వాల్యూమే కనుక్కోవాలి. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ట్యాంక్ ఎట్లా ఈక్వల్ టు ఏమైతుంది అంటే ఏరియా ఆఫ్ ఇన్లెట్. ఈ ఇన్లెట్ ఉంది కదా దీని ఏరియా అండ్ ఇక్కడ స్పీడ్ 2 మీటర్ పర్ సెకండ్, స్పీడ్ ఇంటూ టైమ్. స్పీడ్ ఇంటూ టైం ఏంటిది, స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ రేట్ అంటారు యాక్చువల్గా, దీన్ని రేట్ అంటారు, కానీ ఇక్కడ స్పీడ్ టైం తోటి మనము వాల్యూమ్ కనుకో అంటే ఎంత స్పీడ్ తోటి పోతుంది, ఎంత టైంలో పోతే ఈ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అనేది క్వశ్చన్. వాల్యూమ్ ఆఫ్ ట్యాంక్ ఇక్కడ మనకు ఎంత ఇచ్చిండు 2 మీటర్స్ అంటే 2 into 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ ఇన్లెట్ πr స్క్వేర్. ఆర్ ఎంత 3.5 సెంటీమీటర్స్. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3.5 సెంటీమీటర్స్. ఇది మీటర్లో కన్వర్ట్ చేయాలంటే 3.5/10. ఓకేనా? ఇప్పుడు πr స్క్వేర్ అంటే 3.5/10 హోల్ స్క్వేర్. స్పీడ్ ఎంత 2, ఎందుకంటే మీటర్లో ఉంది కాబట్టి మీటర్లోనే కన్వర్ట్ చేసి. టైమ్ ఇప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పైన మనం ఏం రాసుకోవచ్చు 22/7 అని రాసుకోవచ్చు. టైం కావాలి మనకు, ఈ టైం ఇక్కడనే ఉంటాయి, ఇది అంత ఇటు వస్తాయి. 2 క్యూబ్ అంటే 8, 7 8 into 7 into 100 by 2 into 22 ఇది కిందికి వస్తుంది ఇంటూ 3.5 into 3.5. ఇది చేస్తే నీకు 17.2 minutes ఆన్సర్ వస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ వస్తూనే చేస్తాం, కాకపోతే ఒకవేళ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉందనుకో చేయడం అనేది ప్రాసెస్. లాస్ట్కి ఇక్కడికి వచ్చినాక కొంచెం టైం పడుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మీరు లాస్ట్లో వేయరు. ఒకవేళ క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉన్నాయనుకో ఫస్ట్లో వేయరు. ఓకేనా? ఇది సింపుల్ ఏ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ డిఫికల్ట్ ఉంటుంది. అక్కడ ఎగ్జామ్లో అంత టైం ఉండదు ఇది కట్ చేయడానికి. ఆన్సర్ మాత్రం 17.2. ఓకే, రైట్. Next question, if a cube of side 8 centimeters and 8 centimeters divided into smaller cubes, each of side of 2 centimeters, what will be the total number of small cubes each of side 2 centimeters? క్వశ్చన్ ఏంటిదంటే ఒక పెద్ద క్యూబ్ ఉంది. క్యూబ్ ఏంటిదంటే దాని సైడ్ 8 centimeters,
దాన్ని ఒక మళ్ళీ చిన్నగా 2 సెంటీమీటర్స్ తోటి క్యూబ్స్ వేసిరట, ఈక్వల్ క్యూబ్స్ వేసిరట. అట్లా ఎన్ని వేస్తే ఎన్ని అయినాయి ఆ ఎయిట్మెంట్ ఆ టోటల్ అంటే ఇట్లా అడిగినప్పుడు దాని వాల్యూమ్ దీని వాల్యూమ్ ఈక్వల్ చేయాలి. అంటే ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ బిగ్ అండ్ ఇది 8 సెంటీమీటర్స్ క్యూబ్, ఒరిజినల్ క్యూబ్ అనుకో. ఒరిజినల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ ఎన్ అయినా మనకు తెలియదు. సో వాల్యూమ్ ఆఫ్ దీని వాల్యూమ్ ఈక్వల్ కావాలి. చిన్నది ఒకటే ఉంది అనుకో ఈక్వల్ అవుతుందా? ఇవి ఎన్ని ఉంటే అండ్ స్మాల్ వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబ్ ఇట్లా అయితే మనం కనుక్కోవచ్చు. మనం ఇప్పుడు ఎన్ని కావాలి, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఒరిజినల్ క్యూబ్ ఎంత 8 ఇంటూ 8 డివైడెడ్ బై ఎన్ని ఇక్కడ పెడితే మనకు వాల్యూమ్ ఆఫ్ ఒరిజినల్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ స్మాల్ క్యూబ్ ఎంత 2 ఇంటూ 2 4 4 ఇంటూ 2 8 క్యాన్సిల్. ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 8 8 64. అంటే ఈ 8 క్యూబ్ ఉన్న దాన్ని మనం 64 స్మాల్ క్యూబ్స్ లెక్క డివైడ్ చేయొచ్చు. ఓకేనా? రైట్.